హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో మొక్కలకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను. అయితే ఇది చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ అండి. మనం వాడి పారేసిన ఐటెంతోనే ఈ ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాము. అది ఏంటో చూసేద్దామా. నేను మొక్కలకి ఇస్తున్న ఫెర్టిలైజర్ అనమాట. ఇది ఎలా చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మరేంటో కాదండి, ఎగ్స్ అనమాట. మనం ఎగ్స్ వాడేసి ఆ షెల్స్ అన్నీ పారేస్తూ ఉంటాం కదా, దాంతోనే మన మొక్కలకు కావాల్సిన కాల్షియం, అలాగే పొటాషియం, ఫాస్ఫరస్, ఎక్కువ కాల్షియం అయితే బాగుంటుందండి. మన మొక్కలు కాల్షియం తక్కువ అయితే కనుక సరే పూత అది రాలిపోతూ కాయ ఎదగకపోవడం ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. మనకి ఎక్కువగా ఇవి టమాటా మొక్కలకి, గులాబీ, పచ్చిమిరపకాయలు ఇలా చాలా మొక్కలకి అయితే మన కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల అవి పాడైపోతూ ఉంటాయన్నమాట. వాటికైతే మనం ఇప్పుడు ఇచ్చుకుందాం. అలాగే మిగతా చాలా మొక్కలకైతే ఇవ్వచ్చు. నేను ఈ ఎగ్ షెల్స్ అన్నీ చాలా రోజుల నుంచి అయితే దాచానండి. ఈ ఎగ్ షెల్స్ కొన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేశానండి. అయితే ఈ పౌడర్ ఎలా మొక్కలకి ఇస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి అయితే ముందు ఇచ్చేసాను. అప్పుడైతే నేను వీడియో తీయలేదనమాట. ఇది టమాటా మొక్క చూస్తున్నారు కదా, ఎన్ని కాయలు వచ్చాయో. బరువుకి చెట్టంతా కిందకి జారిపోతుందండి. పైకి లాగి కొంచెం జాగ్రత్తగా కట్టాము. అయితే ఇప్పుడు టమాటా మొక్కకి ఎండిపోతూ ఉన్నప్పుడు, అంటే ఆకులు ఎండిపోతాయి కదా, అవన్నీ తీసేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆకులు తీస్తూ ఉంటే కనుక మనకి మంచిగా ఉంటుంది చెట్టు. అదే కాక సాయిల్కి ఎప్పుడు కూడా ఆకులు కింద తగలకూడదండి. చెట్టుకి మన కిందనున్న కుండీలో సాయిల్కి కూడా మధ్యలో గ్యాప్ ఉండాలి. కిందన ఉన్న ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉండాలి. నేనైతే అలా చేస్తూ ఉంటానండి. ఆకులు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి కదా, దానిలో సగం ఎండిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా కట్ చేస్తే కనుక దీనికి కావలసిన బలం మనం అందించిన వాళ్ళం అవుతాం అనమాట. ఇదైతే నేను ఆల్రెడీ ఒకసారి వేసానని చెప్పాను కదా, అంటే పూత దశకి వచ్చింది అన్నప్పుడు మాత్రం మనం ఇలాగా ఎగ్ షెల్స్లో రూపంలో, అంటే షెల్స్ పౌడర్ చేసి వేస్తూ ఉండాలి. పౌడర్ చేసి వేయడం వల్ల సాయిల్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలాగే ముక్కల్లా వేస్తే కనుక అవి ఎప్పటికో కానీ అవి లోపలికి దాని బలాన్ని అందివ్వలేకపోతుంటాయి అన్నమాట. మనం పౌడర్ వల్ల తొందరగా మట్టికి మనం బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే వాటర్ కూడా వెంటనే వేసుకోవాలి. వాటర్ ఏ ఫెర్టిలైజర్ వేసినా కూడా మనం ఫెర్టిలైజర్ వేసిన వెంటనే సాయిల్లో వాటర్ ఇవ్వాలండి. ఇప్పుడు ఇంకొక మొక్క దగ్గరికి వెళ్దాము. ఇది టబ్బు నేను మన గార్డెన్లో వచ్చిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వేసేసాను. అలాగే పైన సాయిల్ వేసి ఫస్ట్ అయితే నేను ఆకుకూరలు అయితే వేసుకున్నాను, తోటకూర అవన్నీ తీసేసిన తర్వాత నా సీడ్స్ వేసానండి. మన టమాటా సీడ్స్ వేసాననమాట. సీడ్స్ వేసిన వెంటనే కొన్ని అయితే తీసాను. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన మొక్క కూడా దీనిలోంచి సెపరేట్ చేసినవి. ఇంకా చాలా మొక్కలు ఇంకా దీనిలోనే ఉంచేసాను. ఇవన్నీ కూడా టమాటా మొక్కలు వచ్చాయి. ఇవి దీనిలో చాలా రకాల టమాటాలు అయితే ఉన్నాయి. ఈ టమాటా చూస్తున్నారు కదా, పొడవుగా ఉంది. అలాగే రౌండ్ టమాటా, ఇది బెంగళూరు టమాటా అంటారు కదా, అవి ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బరువుకి కిందకైతే వాలిపోతున్నాయి. కొంచెం సపోర్ట్ ఇచ్చి పైకైతే కట్టాము. అయితే నేను చెప్పేది ఏంటంటే, పైనుండి మనం అంటే క్రేపర్కి ఎలాగైతే తాడు లాగి కడతామో అలాగ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. అలా వీలైతే అలా పెట్టుకున్నా కూడా చక్కగా పైకి కిందకి వాలకుండా మన పైన కూడా సపోర్టు ఇస్తే బాగుంటుంది. వీటికైతే ఇంకా అన్ని టమాటా మొక్కలే కదా, అందుకని నేను చుట్టూ వేసేస్తున్నాను. ఈ టమాటా ఓన్లీ టమాటా ఈ మొక్కలు కాకుండా ప్రతి మొక్కకైతే ఇవ్వచ్చండి ఎగ్ షెల్స్ పౌడరు. ఇది మన మొక్కలకు కావాల్సిన కాల్షియాన్ని ఇవ్వడమే కాకుండా కిందన కొంచెం చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా, స్నేయిల్స్ అంటే శంఖం పురుగులు, జలగలు ఇలాంటివి, వాటికి అలాగే పెంకు పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా రావడానికి ఆస్కారం లేకుండా అవుతుందండి. ఇవంటే ఈ షెల్స్ మీద నడవడం కష్టం అవుతుంది. అందువల్ల అవి కూడా రావన్నమాట. అలా దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇది కూడా ఈ కవర్లో కూడా ఒక మొక్క పెట్టాను, దీనికి కూడా ఇస్తున్నానండి. బాగా యూజ్ అయ్యేది శంఖం పురుగులు మనం
అది పౌడర్ చేయకుండా కొంచెం పెంకుల్లా ఉండగా వేస్తే కనుక చాలా బాగుంటుందండి. అదైతే దాని మీద నడవడం కొంచెం కష్టం కదా, అందువల్ల అవి తొందరగా పోతాయి. ఈ టమాటా మొక్క అయితే అక్కడి నుండి నేను సెపరేట్ చేసి తెచ్చిందేనండి. ఇది బరువుకైతే కిందకి వాలిపోతుంది. పెట్టడానికి కూడా నాకు అవడం లేదనమాట. అందువల్ల నేను గోడ మీద పెట్టేశాను. అలాగా సపోర్ట్ ఇచ్చి గోడ సపోర్ట్ అయితే అలా ఉంది. దీనిలో కూడా కొద్దిగా సాయిల్ లూజ్ చేసి పెట్టేయచ్చు. అలాగే ఇవి నాకు టర్టిల్ వైన్స్ చెప్పాను కదా, నాకు ఎక్కడ పడితే అక్కడ టర్టిల్ వైన్ వచ్చేస్తుందండి. ప్రతి కుండీలో కూడా నాకు టర్టిల్ వైన్ ఎక్కువ ఉంది. అది తీసి నేను మళ్ళీ ఈ పౌడర్ అయితే పెడుతున్నాను. ఇలా మనం మొక్కలకు ఏదో ఒక ఫెర్టిలైజర్ వారానికి ఒక్కసారి కానీ లేదా వారానికి 2 సార్లు మీ వీలుని బట్టి మనం మొక్కలకి ఇస్తే కనుక మన మొక్కలకి మంచి సపోర్ట్ మన వంతుగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు వచ్చేది వేసవికాలం కనుక ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇవ్వాలి. అలాగే ఎగ్ షెల్స్ కాకుండా ఎగ్ ఎమల్షన్ ఆయిల్ కూడా మన మొక్కలకు చాలా బాగా పనిచేస్తుందండి. అది కూడా ఇచ్చుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను ఒకసారి ఆల్రెడీ షేర్ చేశాను. ఈ ఎగ్స్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఈ పౌడర్ మనం ఈ ఎగ్ షెల్స్ ఎప్పటికప్పుడు వాడేసి పారేస్తూ ఉంటాం కదా, ఇలా ఇస్తే కనుక మనకు చీప్ అండ్ బెస్ట్లో మంచి ఫెర్టిలైజర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మొక్కలకి. ఇది టమాటాస్ ఏ చెట్టుకు చూసినా కూడా చాలా టమాటాస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ పండిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. అన్నీ ఒక్కసారి హార్వెస్ట్కి వస్తే కనుక చాలా మంచిదే. వస్తాయో రాదో నేను చూస్తాను. అలాగే ఈ చూసారు కదా టర్టిల్ వైన్, ప్రతి దాంట్లోనూ టర్టిల్ వైన్ వచ్చేసిందండి. నాకు ఇది పారేయాలి అంటే కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఇదంతా మనం ఉంచుకోలేం కదా టర్టిల్ వైన్, అందువల్ల తీసేస్తున్నాను. ఇది కూడా గుల్ల చేసి దీనిలో కూడా కొంచెం పౌడర్ వేస్తున్నాను. ఈ మొక్కలకే కాకుండా మనం గార్డెన్లో చాలా మొక్కలకైతే ఇది ఇవ్వచ్చు, ఈ పౌడర్ ఇవ్వచ్చు. అలాగే మన ప్రతి కుండీలోనే ఇవ్వచ్చండి. అయితే మొక్క సైజుని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది మనం మొక్కలకి ఇవ్వాలన్నమాట. ఇవి మనం పిందులన్నీ కూడా అంటే ఈ పూత అంతా కూడా పిందులుగా మారాలి అంటే కనుక దీనికి మనం పాలినేషన్ ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. దీనికైతే కాయలు ఇంకా ఏమీ రాలేదు, ఒకటి చిన్నది ఉన్నట్టుంది. పాలినేషన్ మనం బ్యాక్ పట్టుకుని ఆ లోపల ఉన్న దీనికి 2 ఇలాగ అనాలండి. ఇలా నొక్కితే కనుక అది పాలినేట్ అయిపోతుంది. లేదా అంటే బ్రష్తో కూడా మనం చేయొచ్చు. నేనైతే ఇలా చేత్తో చేసేస్తూ ఉంటాను. అంటే ఏ పువ్వు కూడా వేస్ట్ అవ్వకుండా అన్ని కాయలుగా మారాలన్నమాట. అలా మనం చేస్తే కనుక ఏది వేస్ట్ అవ్వదు. అలాగే కిందన ఉన్న ఆకులన్నీ కూడా తీసేయాలండి. సాయిల్గా అయితే తగలకూడదు. మన టమాటా మొక్క నుండి సాయిల్కి తగిలేలాగా ఆకు ఏది ఉంచుకోకూడదు. అలాగే పెద్ద ఉండి కింద పక్కన ఎండిపోతూ ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తే కనుక మనకి ఎక్కువ పూత వచ్చి కాయలు వస్తుంటాయి. ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అండి. మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక దీన్ని మీరు ఉపయోగిస్తారని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక, అలాగే మీకు దీనిలో ఏమైనా కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో నచ్చింది అంటే వెంటనే లైక్ చేయండి ప్లీజ్. మీ లైక్ నాకు ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. మరిన్ని మంచి వీడియోలు చేయడానికైతే నాకు మీ లైక్ బాగా యూజ్ అవుతుంది. అలాగే కామెంట్ కూడా పెట్టండి. వీడియో బాగుందా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా. అలాగే గులాబీ మొక్కల్లో కూడా వేస్తున్నాను. ఈ గులాబీ మొక్క కొంచెం డల్ అయిందండి. ఎందుకంటే పువ్వులు చిన్ని గుత్తు గులాబీలు అనమాట. అవి కూడా కొంచెం డల్గా వస్తున్నాయి. అందువల్ల వీటికి కూడా వేస్తున్నాను. వీటికే కాదు ప్రతిదానికి వేయచ్చు అని చెప్పాను కదా, ప్రతిదానికి కూడా వేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు నేను చేసిన పౌడర్ అయితే అన్ని మొక్కలకైతే రాదు, ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి కదా గార్డెన్లో. అందువల్ల నేను కొన్ని మొక్కలకి బాగా కాల్షియం తక్కువ అవుతుంది అనుకున్న మొక్కలకైతే నేను వేస్తున్నాను. అలాగే నేను గార్డెన్లో అన్నిటికీ కూడా వాటరింగ్ చేయాలి. అందువల్ల నేను అన్నిటికీ ఇప్పుడు పౌడర్తో వేసేస్తున్నాను. ఒకసారి వాటరింగ్ కూడా చేస్తాను. ఇలా పైసా ఖర్చు లేకుండా మనం వాడి పారేసే ఎగ్ షెల్స్తో
చక్కటి ఫెర్టిలైజర్ మీకు చూపించాను కదా, ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. కాకపోతే తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. అలాగే మనం బియ్యం కడిగిన నీళ్లు కూడా అలాగే చేయొచ్చు. ఒక రోజంతా నైట్ అంతా ఉంచేసి మరుసటి రోజు కూడా వేసుకోవచ్చండి. అలా పప్పు కడిగిన నీళ్లు, అలాగే ఉల్లిపాయ తొక్కు ఉంటుంది కదా, కాయగూరలన్నీ కూడా దాంట్లో నానబెట్టేసి ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది డైల్యూట్ చేసి వేసుకోవాలి. అంటే ఒక కప్పు నానబెట్టిన వాటర్ తీసుకుంటే, అంటే బియ్యం కడిగిన వాటర్ కానీ, అలాగే ఉల్లిపాయ తొక్కు నానబెట్టిన వాటర్ కానీ తీసుకుంటే 5 కప్స్ వాటర్ తీసుకోవాలండి. 1:5 రేషియోలో వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకుంటే కనుక మొక్కలు తట్టుకోలేవు. దీనిలో ఏ టిప్ మీకు యూజ్ అవుతుందా అని అనిపించిన వెంటనే అది ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి మనం ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఎండలు తట్టుకునేలాగా ఉండాలన్నమాట మొక్కలు. నేనైతే ఇదండి ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ అనమాట, ఈ ఎక్షల్స్ ఫెర్టిలైజర్. ఇప్పుడు చాలా మొక్కలకైతే ఇచ్చాను కదా, ఇప్పుడైతే వాటరింగ్ చేస్తున్నాను. మిగతా మొక్కలకి వేసిన పౌడర్ అయితే మీకు చూపించలేదు. వీడియో బాగా లెంతీగా అయిపోతుందని అన్నిటికీ వేసేసాను. పౌడర్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు వేసేసానండి. అన్నిటికీ వాటరింగ్ చేస్తున్నాను. ఇలాగ మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా వెంటనే వాటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలోకి మొక్కలకి వెళ్ళాలి కదా. అది కాక పౌడర్ అలా ఉంటే కనుక అది బాగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అవి తట్టుకోలేవు. వాటరు వేసుకోవడం వల్ల ఆ రెండు కూడా డైల్యూట్ అయ్యి మొక్కలకి బాగా అబ్జర్వ్ అయ్యి బాగా పనిచేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.